జూన్ 1 నుంచి సింగిల్ స్క్రీన్స్ అనే థియేటర్స్ అన్ని 2 రాష్ట్రాల్లో బంద్ చేస్తా అని చెప్తా ఉన్నారు. అది వాళ్ళ కోరిక, నిజమైన కోరిక. ఎందుకంటే థియేటర్స్ అన్నీ పర్సంటేజ్ విధానంలో ఉంటేనే ఈరోజు మనుగడ సాగుతుంది. ఎందుకంటే గతంలో స్టార్ట్ అయినప్పుడు నేను ఇండస్ట్రీలో స్టార్ట్ అయినప్పుడు 1992లో ఈ పర్సంటేజ్ సిస్టమే ఉండింది. అది 2001-2 వరకు ఉండింది. అప్పుడు ఎన్నో సినిమాలు, నేను దాదాపు 15-16 సినిమాలు ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసిన. పర్సంటేజ్ అంటే కంపల్సరీ నిర్మాతకు షేర్ వచ్చేది, ఎగ్జిబిటర్కు కూడా షేర్ వచ్చేది, డిస్ట్రిబ్యూటర్కి షేర్ వచ్చేది. అప్పుడు హైదరాబాద్లో తెలంగాణ ఆర్పి రోడ్లో ఒక 100 డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉండేది. మీ ఇంటికి ఒక్క ఆఫీస్ లేదు ఇప్పుడు. అంటే కేవలం అన్ని రెంట్స్ పెట్టి ఒక 4-5 చేతుల్లోనే థియేటర్లు వెళ్ళి తెలంగాణలో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. 100% వాళ్ళ కోరిక, నిజమైన కోరిక. అది పర్సంటేజ్ విధానమే రావాలి. ఇంకోటి, ఈ పర్సంటేజ్ సిస్టంలో ఏంటంటే కంపల్సరీగా అటు ఎగ్జిబిటర్కు, డిస్ట్రిబ్యూటర్కు, నిర్మాతకు అందరికీ షేర్ వస్తుంది కాబట్టి అందరికీ లాభం జరుగుతుంది. ఇప్పుడున్న ఈ రెంటల్ సిస్టంలో చాలా ఇబ్బంది. ఒక మీడియం సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్లో రెంట్ కట్టాలి. థియేటర్లు రెంట్ కట్టాలంటే ఆ రెంట్ వెళ్ళే పరిస్థితి లేవు. 1-2 థియేటర్లు కట్టచ్చు. మొత్తం ఒక 50 థియేటర్లు, ఒక సినిమా రిలీజ్ చేసి 50 థియేటర్లు రెంట్ కట్టాలంటే కట్టే పరిస్థితిలో లేరు ఈ రోజున ప్రొడ్యూసర్. సినిమా తీయడమే గొప్ప అనేదే, మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలంటే ఇన్ని థియేటర్లకు రెంటల్ కట్టి చేయాలనేది 100% తప్పు. అది మంచి పద్ధతి కాదు డెఫినెట్గా. ఇప్పుడు అదే మల్టీప్లెక్స్లో పర్సంటేజ్ ఇస్తారు కాబట్టి అవి మంచిగా రన్ అవుతున్నాయి. అందరికి 50% షేర్ తీసుకుంటున్నారు. మేము రిలీజ్ చేస్తే మాకు కూడా 50% షేర్ ఇస్తున్నారు. అలాగే షేర్ వైజ్ పెద్ద సినిమాలకి ఏదో షేర్ అయితే సరిపోదు అనే ఫీలింగ్లో ఉన్నారు. దాని పెద్ద సినిమాలు దాన్ని అంటే ఫస్ట్ వీక్ ఎంత తీసుకోవాలి, సెకండ్ వీక్ ఎంత తీసుకోవాలి, మనం అనుకుంటే ఎగ్జిబిటర్స్ మనం అనుకొని చేసుకుంటే సరిపోతుంది. అది కంపల్సరీగా పర్సంటేజ్ విధానమే కొనసాగాలనేది నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా నేను మాత్రం దాన్ని డిమాండ్ చేస్తున్నా. 100% వాళ్ళ కోరిక, నిజమైన కోరిక. గతంలో జరిగిన విధంగానే జరిగితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే థియేటర్కు ప్రేక్షకులు రావాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆ టికెట్ రేట్లు కానీ, అక్కడ తినుబండారాల రేట్లు కానీ, సైకిల్ స్టాండ్స్ కానీ చాలా రేట్లు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఎవరు సినిమా థియేటర్లకు రావడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి అందుకు రెంట్ల విధానం జరిగితే అసలు థియేటర్స్ నడవవు. ఇటు సినిమా నిర్మాతకు నష్టమే, అటు ఎగ్జిబిటర్కు నష్టమే, డిస్ట్రిబ్యూటర్ నష్టమే. కాబట్టి పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా కోరుతూ దీని ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా మరొకసారి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా. పర్సంటేజ్ విధానం తెలంగాణలో కానీ, ఆంధ్రాలో